హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విడగడై ఏడాది కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తి అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది పూర్తి అయ్యిందన్నారు. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకొని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీన ఉదయం మన వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, స్త్రీలకు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి, దీపావళి పండుగను కలిపి చేసుకుందాం. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైసీపీ పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో చతికిలపడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ గా గాది రాజాబాబు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాం కనుక ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అందుకు తగ్గట్టే ఆయన తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన, రైల్వే వంతెనలు, ఇలా అన్ని పనులను శరవేగంగా చేస్తూ రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. కూటమి పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు నాందేడ్ల. వైసీపీ ప్రభుత్వం రైతులకు 1,674 కోట్ల ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే వాటిని చెల్లించిందన్నారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 12,400 కోట్ల విలువైన ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. 1వ తేదీ ఆదివారం రావటంతో ముందు రోజే 68 లక్షల మందికి పెన్షన్లు అందించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. 13,000 రూపాయల వేతనం అందుకుంటున్నారని, వైసీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు రేషన్ కార్డుల కోత పెట్టిందన్నారు. కూటమిలోని 3 పార్టీలు క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయడం అనేది అంత సులువు కాదు. కానీ 3 పార్టీలు కలిసికట్టుగా ఉంటేనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.